అవ్వద్దు అక్క అవ్వద్దు నాకు భయం అవుతుంది నీ బాంచండి కాలు మొక్తా 100 తాడి చెట్లు ఎత్తు లోతుంటది అంత లోతుంటదా ఎవరు తయారు చేసి లేడా మరి అంకట అది మన దాకా వచ్చినాయి రా కనబడుతుంది తల్లిదండ్రులు నిడిచిపోయి టచ్ ఇదే పని చేస్తారా ఇవి స్కిన్ లో పనికి సన్న ఉన్నది నీళ్ళు తక్కువైతే ఎండాకాలం అయినా వానాకాలం అయినా ఏ కాలం అయినా నీళ్ళు గవ్వే ఉంటాయి మనం దిగుతాం అయ్యే మనకెందుకు అవ్వా అద్దు అవ్వో బయట టిఫిన్ చేద్దామంటే మిగిలిన చపాతీలు తింటారు ఎందుకే ఏంటి చెప్పులు వేసుకొని ఇంట్లో ఉంటారా చింటూ హోటల్ రూమ్ లో మీరు కూడా చెప్పులు వేసుకొని నడవాలి వండుకొని చెప్పులు మంచిగా ఉన్నాయి బయట తిరిగి వచ్చిన చెప్పులు అవన్నీ అందరూ హోటళ్ళల్లో చెప్పులు వేసుకొని తిరుగుతారు లేనప్పుడు వేసుకో మేము ఉన్నప్పుడు మరి నేను ఉట్టి అంత కాళ్ళ మీద తిరిగితే దుమ్మంటదా దుమ్మంటే మాకు అంటుంది నీళ్ళు నీ మురికి నువ్వే చెప్పులు వేసుకో మాకు వేసుకోవద్దు ఎందుకు వైజాగ్ ఉన్నాం కదా సముద్రం గురించి కాడికాట సముద్రం కాడికాట రండి రండి ఖాళీ వాటర్ బాటిల్ ఎత్తానండి మన క్యాన్లు అట్లా ఉన్నాయి రింపుకుందాం తాగుతారా తాగుతాం తాగారు ఎప్పుడన్నా అంటావు నువ్వు ఏమి ఇష్టం అంటే చాయ్ ఇష్టం ఇద్దరు అక్కచెల్లెలు ఒక తీరే చీరలు కట్టిళ్ళు ఎందుకో సమ్మక్క సారక్కన గాగులు కూడా ఒక తీరే ఉన్నాయి తాగాలి తాగాలి కారు తీసుకురావాలి ఎప్పుడైనా కానీ మనం ట్రిప్స్కి ఎటన్నా వెళ్ళినప్పుడు కార్ స్టార్ట్ చేసే ముందు కార్ టైర్లలో అన్నిట్లలో గాలి ఉన్నది చూసుకోవాలి ఏంటిదే ఇదే వాళ్ళు పోసిళ్ళు ఆ నీళ్ళల్లో ఉంటాయి ఉంటాయా కొన్ని వాళ్ళు పట్టుకొని వస్తారు కదా 50-20 కడిగడానికి లేదు అలా ఉంటాయి అబ్బో ఏంద్రో అంతగానే ఉన్నది చిన్నోడా అంతగానే ఉన్నది ఏంద్రో ఇక్కడికి మబ్బోళ్ళే పడుతుంది అబ్బా ఓ అది ఇండియన్ నేవీ ఆర్మీ వాళ్ళది అది పడవ అదే ఇది పెద్ద హోటల్ నో హోటల్ హైదరాబాద్ విశాఖపట్నంలో పెద్ద హోటల్ ఇది ఏ నుంచి వస్తానే నీళ్ళు మరి ఏ నుంచి వస్తానే మన గుట్టలు కదా ఉన్నట్టుగా హిమాలయ పర్వతాలు ఉన్నట్టుగా ఎటుపోతాయి మరి ఎటుపోతాయి అందులో పడవలు ఉంటాయి ప్రమాదం జరగదా ఓ నీ మంచిది దేవుడా గంగ దేవుడా ఏమైంది గంత ఉన్నాయేందిరా గదేంటిది గన్ని నీళ్ళు ఉన్నాయంటే చింటూ అది గుట్ట గుట్టున్నది అందులో అలానే తయారైనదా వెనకటి బట్టి గుట్టేనా గుట్ట కాదు పడవ గంత పెద్దది వాళ్ళు షాప్లోకి పోతాను అందరూ అందులో షాప్లోకి పోతాను అబ్బో ఎక్కేది ఉంటుంది వేరే ఎక్కువ గంతగానో వస్తాను ఏంద్ర గంత ఎత్తుతోటి అదాలు వీళ్ళకి ఎరికైనా అక్కడ చివరికి ఏడు ఉంటుందా ఎవరికి ఇక్కడ పని చేసేటోళ్ళకు మీరు ఇక్కడ వాళ్ళేనా అమ్మ ఇక్కడ వాళ్ళేనా మీరు అటు అటు ఉండదా ఊర్లు ఉండవు అటు ఈడికే లాస్టా మళ్ళీ అటు అటు ఎటు నుంచి వస్తే ఊరు దొరుకుతుంది నేను చెప్తుందా అబ్బా నేను చెప్తుందా నీకు ఏ ఊరు కావాలి అన్నీ చెప్తుందా ఇటు దాకా వస్తాయి నీళ్ళు ఇప్పుడు రావు కొన్ని రోజులకు వర్షాకాలం వస్తాయి ఏ పాపం కిందికే వచ్చినావా అరసింటూ
ఇవి స్కిన్లకు పనికొచ్చు ఎత్తుకోదామా ట్రాక్టర్లో సన్న ఉన్నది మన ఇక ఇప్పుడే వస్తాను ఆగరాదు అన్నీ ఉన్నాయి కెమెరాలు మన దగ్గర ఈ ఉసుకతో ఇల్లు కడితే ఉండదు ఉండదా ఈ ఇసుక అనేది ఎట్లా అంటే గుండ్రంగా ఉంటుంది మామూలుగా నదులలో ఇసుక అనేది వేరేలా ఉంటుంది అది ఇల్లు కడితే ఆగుతుంది కానీ ఇది కడితే ఆగది అన్ని పట్టుకొని పోతారు అలా ఎన్ని నెలలకైనా ఉండేది ఉంటుంది సార్ గోదావరి గంగ నీళ్ళు ఇటే వస్తాయా గోదావరి గంగ నీళ్ళు అన్ని నీళ్ళు ఇటు రావాల్సినవి మన ఎర్రవెల్లి సుతా ఒక్క సుక్క అయినా వచ్చినవి నాకు ఎందుకు వస్తాయి మన అవ్వో దేవుడా నీ వాంచనే నేను రాను రో నా భయం అవుతుంది రో ఎప్పుడు ఇటే వస్తాయా గాడిపిట అత్తి ఇటు వస్తాయా ఇటే వస్తుంది సైడ్కి వా కావాలి గాడికి అందులోకెందుకు పోయినలా ఆడుకునేందుకు ఏమాట గిట్రా పెద్ద ఓ పెద్దబాబు ఇట్లా పోజుకోరు ఇటుండు వానక్క ఏం నీళ్ళు చింటూ ఏంది కథ అబ్బా అంతే లేదు ప్రపంచంలో ఉండే అన్ని నీళ్ళు దీనికి కనెక్షన్ అయ్యే ఉంటుంది అబ్బా ఇదేంటి కట్టి లౌస్కేనా అది కట్టింది ఉసుకే ఉసుకే అట్లా గట్టిగా అయిందా ఇక మేర వేసి అట్లా ఉంటుంది అన్నట్టు ఇక తట్టుకోలేక వస్తానే తేడాలు అగో పోగా చిన్నోడు ఏం నువ్వు ఎందుకు ఎక్కువ ఎత్తాను ఏమన్నా అయితే ఎట్లా వాళ్ళ తెలియదా గట్ అయితే ఏం కదా బాగా నువ్వు గాలికి కొంచెమే చాలే అటు దిక్కు ఎక్కువ రావు మధ్యలో కొసరికి ఎక్కువ వస్తాయి అలలు మధ్యలో వస్తాయి కానీ అంతగానో ఏర్పడది ఈత కొడతలేరా అటే గుంజుకుంటది మనం దిగుతాంపా అయ్యే మనకెందుకు అవ్వా అద్దు అవ్వో ఏం కాదు నీళ్ళలో ఆడుకోవచ్చు అద్దు గడి దిక్కువా అద్దక్క అద్దద్దు రామా శంకర భగవంతుడా ఇట్రా ఇట్రా మీదికి ఎక్కులు మీరు అటు పోకుల్లి అంటే లోతు బాగా లోతే ఉంటుందా చింటూ బాగా లోతే ఉంటుందా 3 కిలోమీటర్ల లోతుంటది 100 తాడి చెట్లు ఎత్తు లోతుంటది ఇదా ఆట ఆడిపోతుంది లోతు అంత లోతు ఉంటుందా ఎవరు తయారు చేసింది మరి వెనకట అదే తయారైందా ఏది ఈ సముద్రం అదే తయారైంది నీళ్ళు వచ్చి ఇక్కడ వంపు పాత్ర పరదంలా ఉండదయ్యా అబ్బా ఏంటి పెద్దమ్మా ఇక్కడ దాకా వస్తాను గచ్చ అనుకుంటాను నేను గచ్చ అనుకుంటాను గచ్చ ఎవరు పోతారు ఇక్కడ మరి అబ్బో గంగ తల్లి నీ వాంచి కాళహస్తి శ్రీకాళ మనం బొక్కలు కలిపి కాడి చేస్తాయా ప్రపంచంలో ఉన్నాయి 7 సముద్రాలు 7 సముద్రాలు అన్ని కలిసే ఉంటాయి అటు పోతే ఏమొస్తున్నావు కదా ఇటు దిక్కు పోయినాం అనుకో వెస్ట్ బెంగాల్ వస్తుంది బంగ్లాదేశ్ వస్తుంది అటు కిందికి పోతే శ్రీలంక వస్తుంది కానీ పోవాలంటే 100-200-300 కిలోమీటర్లు పోవాలి ఈ నీళ్లు అటోళ్ళకు తలుగుతాయా అన్ని దేశాలకు అమెరికాకు అన్ని దేశాలు అన్ని సముద్రాలు కలిసే ఉంటాయి 3 కిలో యావరేజ్ గా విమానం పోతాను ఓ అక్క రెప్ప అయితే ఇక్కడి నుంచి గక్కడికి ఉంటది ఆ పొల్ల కాడికి ఉంటది ఆ బుజ్జి కాడికి ఉంటది ఆ రెప్ప అది ఇక్కడ విమానాశ్రయం ఆడ ఉంటది ఆడ ఎగిరి అట్లా తిరిగిపోతుంది వైజాగ్ లో సముద్రంలోకి వెళ్ళిపోతుంది చూస్తారు వాళ్ళు సముద్రం చూస్తారు మనకు అవపడలేదా అంటే మనం సముద్రం అవపడలే కానీ కింద అవపడ్డది ఆడ తిరుగుతుంది చూడాలి ఇటు తిరుగుతుంది అది ఎటు తిరుగుతుంది ఏది చింటూ ఇంకా మనుషులకు వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు వాళ్ళ వృత్తి అది అబ్బా వాళ్ళకి తడత్తలేదు ఆడ కాదు వాళ్ళు రోజు నెలలకు అన్నం బియ్యం కూర
ఆ కూరగాయలు వేసుకొని పోతారు అటే ఆ, అవన్నీ అవేనా ఆ. ఏడానుకో అక్క ఇటు రావే అక్క అయ్యా ఓ అక్క రా. మా డాడీ .5 అనుకుంటాడు కావచ్చు ఇదో కొడతాడు కావచ్చు అద్దాడు అగో బాగా చివరికి ఇటు వస్తాయి ఏ బో ఓకే మీదికెక్కే జర తనకపోతుంది పిట్టగుడి చేయన్న చింటూ చేతు చిన్నప్పుడు నేను పిట్టగుడి చేసేది గిసం తీసుకెళ్ళ ఇక ఊరు లేని చివరికి తీసుకొచ్చినావు మమ్మల్ని ఇటు ఊరు ఉండదు ఇక ఇక ఊరు లేని చివరికి తీసుకొచ్చినావు గిన్నె తూయించుతానం ఏంద్ర చింటూ బాబు నాకు మనం చూసింది ఏమి లేదు అబ్బో ఓ డాడీ నీళ్ళ దిక్కే పోతా అదే నీళ్ళు కట్టే ఉన్నావు నీళ్ళల్లా కానీ ఇట్రా ఆ నీళ్ళు ఏమో పవిత్రమైన మీరు చల్లుకొని పోతు కానీ ఇట్రా ఈ నీళ్ళు ఎంత పడ్డదంటే అటు గుంజుకపోతాయి రా ఇట్రా అరే అయ్యో ఒక పొల్ల ఇట్రా అని బావ ఇట్రా మనం మంచిగా లేదు ఒక పూలకేమో అయింది కానీ వాళ్ళదేం సంబరం రా వాళ్ళదేం సంబరం అట్లా మునుగుతాను వస్తాను తడత్తాను అబ్బో వాడు చూసినావా మహా తెలికల్లోడు ఉన్నాడు వాడు ఆయన మహా తెలికల్లోడు ఉన్నాడు అగో తడచ్చినప్పుడు లేస్తాడు ఎట్లా లేస్తాడు ఏంది చిన్నోడా చెప్పరాని చూడరాని సుత్తని తెలిసేది ఇదంతా సముద్రం ఇట్లా పట్టుకొని పోతే 1000 కిలోమీటర్లు పోయిన సముద్రం ఏడుకుని అబ్బా నీళ్ళు తక్కువైతే ఎండాకాలం అయినా వానాకాలం అయినా ఏ కాలం అయినా నీళ్ళు గవ్వే ఉంటాయి నీళ్ళు ఇప్పుడు పుట్టినాయి కాదు ఇవి అంతేనా 1000 లక్షల సంవత్సరాల క్రితము వాతావరణం అంతా ఏకమై వాన పడి ఇట్లా నీళ్లు తయారై ఇట్లా అవుతాయి ఇవే ఎండాకాలంలో ఎండ కొడుతుంది కదా ఎండ కొట్టినప్పుడు ఆవిరైతాయి ఆవిరై పైకి పోయి మళ్ళీ వచ్చి వాన పడుతుంది భయపడ్డావా మాకే సంఘం వద్దులేని భయపడ్డా పైకి పోయి కింద పడతాయి కింద పడ్డ నీళ్ళు మళ్ళీ తిరిగి ఇళ్ళకే వస్తాయి ఏం కాదు కానీ మనిషిరా వాడు గంత పోతాను లోపలికి పోతాను కదా ఏమన్నా అయితే ఇట్రా నీకేమవసరం ఇట్రావే అద్దు అవన్న భయం అవుతుంది నేను రాను మళ్ళీ వస్తాను పెద్దది ఒక్కడ వస్తుంది మామయ్యుడు రావే మంచి పెద్ద వస్తుంది రా మైకేదండి ఇది పెద్ద పెద్ద ఇట్రా గడ ఇంకో సముద్రం ఉంటది అడా నీళ్ళు ఏం కావు ఎదురుతుంది ఇట్రా దేవుడా నీ బాంచిన తండ్రి ఎవరు కాని కలిగకు నేనే పెట్టిన బాబు సంబంధం లేదు అంతే గైన గురించి వాళ్ళు భార్య పడతారు వాళ్ళు తెలుసు ఇట్రా పెద్ద ఎత్తానయి నిన్న సముద్రం కదా నిన్ను కీప్ అది పెట్టాలి వాచ్మెన్ లెక్క మేము ఆ బోర్డు దాకా ఈత కొట్టుకుంటా పోయినాం ఈత కొట్టుకుంటా పోయినాం మీరు అది తూకోను నేనైతే ఊకోను మేము ఆడదాకా నీళ్ళలో కూడా దిగా నాకు అవసరం లేదు ఇట్టికన్నా ఈత కొడితే ఉంటుందా అది ఈత కూడా కొట్టాడు ఇక్కడ ఏతులో కొడితే పానం అటే ఇట్రా అల్లి ఫోటో దించు అందరిని మన 4 5 ఈత గట్టి దిక్కు వేరే దిక్కు కొట్టొస్తుంది కానీ వేరే దిక్కు చూడాలి ఇక్కడ కూడా పిల్లర్లు అదే విశాఖపట్నం పోర్టు అదే పోర్టు అంటే పడవల చాగేది
ఓ ఆయనకి ఏం పుట్టిందే నీకేం అవసరం? ఇట్రా ఇట్రా పెద్దది వస్తుంది పెద్దది వస్తుంది ఎట్లా అయ్యో ఏంది ఏం పెట్టుకున్నాడు? పోతాండా ఆవిడ? భూమి ఉంటది, పోతాంటే లోతు అవుతుంది. నీకెందుకే చెప్తే అర్థం కదా. ఎవరు అవ్వద్దు అక్క, అవ్వద్దు, నాకు భయం అవుతుంది. నీ బాంచండి కాలు మొక్తా. అబ్బా వీడియో తీస్తానా? కొన్ని నోట్లో పోసుకోవే, ఒక చుక్క నోట్లో పోసుకో, ఒకసారి నోట్లో పోసుకోవే. చూడే నోట్లో పోసుకో, చూడు వచ్చింది ఒక చుక్క. నీళ్ళు నీ దగ్గరికి వస్తే అనుభవం తీసుకోవాలి కానీ. నీళ్ళకే జన్మధాన్యమైంది, జన్మధాన్యమైంది. కాదు, ఈ నీళ్ళను వేడి చేసిన ఉప్పు తయారవుతుంది. తీసుకోదాం మరి 2 కిలోలు అంత ఉప్పు అవుతుంది. ఏమైతుంది? ఇక పోరగాళ్ళకి ఏం పుట్టింది రోగం? తల్లిదండ్రులు నిడిచిపెట్టి వచ్చి ఇదే పని చేస్తారా? అంత మిస్టేక్లు అయితే వాళ్ళు సాగి ఆశలు పెట్టుకునే అన్ని ఆశలు అడవిలో కలిసిడే కదా. తీసుకురా పో. మీకు ఒక మంచి సముద్రం తీసుకోవద్దా కానీ నీళ్ళకు పెయి తిరుగుతుంది ఆయనకు. రమ్మను బాబురా, దానికి దేవుడు అని పంచి. దీని పేరు బే ఆఫ్ బెంగాల్. ఇట్రా 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 ఇట్రా. నేను ఇక్కడ పనికి పెట్టాలి ఎవరిని సముద్రాలు దిగకుండా, డైరెక్ట్ ఎవరిని దిగనియవు. ఎట్లున్నది రా నానికి మళ్ళీ వేరే కాడ చేస్తారు. కాశీలో అయితే ఇటు కాశీలో గంగ పోతా గంగ అది నది సముద్రం, ఇదే సముద్రం, ఇదే పెద్దది. నదిలో నీళ్ళు గంగ నీళ్ళు కూడా ఇళ్ళకే వస్తాయి. అంతేనా? ఇప్పుడు బొక్కలు కలిపిన వాళ్ళు అందరూ మన వాళ్ళ ఇళ్ళకే వస్తాయి. అందరి బొక్కలు ఉన్నాయో మన తాతయ్య బాపమ్మాయి ఇట్లా గిళ్ళు ఎందుకుంటాయి అన్నీ పోతాయి. ఇగో ఎక్కువైతే అన్నట్టున్నాయి బాగా. వాళ్ళ ధైర్యానికి మొక్కాలక్క. ఎన్ని వందల తాడి చెట్ల లోతున్నదో తెలియదు. 4 కిలోమీటర్ల లోతు అంటాడు మా కొడుకు. కానీ ఒక్కొక్క అది మన దాకా వచ్చినాయి రా. మా అమ్మ కళ్ళు తిరిగి కింద పట్టేట్టున్నది ఇక ఉట్టిన దానికే కళ్ళు గింగ్ అంటుంది. మరి భయం అవుతుంది. ఎన్ని వందల తాడి చెట్ల పొడుగున్నదో 4-5 కిలోమీటర్ల లోతున్నది అంటాడు. అంతు లేదట ఇది. ఇటు ఊర్లు లేవట, ఇక మొత్తం సముద్రమేనట. మీ అందరికి ఎరికే కావచ్చు కానీ నాకైతే తెలియదు. నేనైతే ఆశ్చర్యపోతానా, నాకైతే ఘోరంగా భయం అవుతుంది. మా అక్క నీళ్ళల్లో పోతానన్నా నేను ముందుకు వస్తానా, ఈడ మనకు అవ్వలేదు ఇక కథం అని భయం అవుతుంది. అబ్బో అగో ఇంకా పూలగాండ్లు వాళ్ళ అవ్వయ్య ఫోన్ చేస్తా నెంబర్ ఉంటే. అగో మా కొడుకు వీని పోడు చల్లగుండా. వచ్చినట్టున్నది ఇటు చూస్తాను. ఎటు మొక్కన అటు మొక్కన ముఖం కాదు, దేశం మన దేశం కాదు, అటు ఉండాలి అంటాను.
విమానం పైన. అయ్యో మిమ్మల్ని ఎక్కిస్తా ముగ్గురిని ఎక్కితే హైదరాబాద్ దిగాలి. పెద్ద పెద్ద గన్నులు కూడా ఉంటాయి. జరుగుతుంది ఇటు అలా పెద్ద పెద్ద గన్నులు ఉంటాయి. తర్వాత ఇంకేంటిదంటే అలాంటి హెలికాప్టర్ విమానాలు ఎగిరేటివి కూడా ఉంటాయి పెద్ద పెద్ద. దానంతా 10 అంతలు పెద్ద ఉండేటివి కూడా ఉంటాయి. విమానాలు మనల్ని ఎక్కనే విమానాలు అలా బాత్రూమ్లు ఉంటాయి. సముద్రంలోకి వెళ్ళి పెడతాయి. ఈ ప్రపంచమైన అంత సముద్ర రంగా అది ఇవ్వగానే ఏమైతుంది? తాగేటి యాక్టివ్ ఏమైనా తాగం తీసుకొచ్చినా వీళ్ళు వస్తలేరు.